హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఫిలిం ఇంపాక్ట్కి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చూద్దాము. కాకపోతే వాటర్ మార్క్ అయితే ఇస్తున్నాడు. చూడండి, ఈ విధంగా మనం FilmImpact.com డౌన్లోడ్ నౌ అని ఉంది కదా, దాని మీద తీసుకుంటే ఈ విధంగా డౌన్లోడ్ ఫిలిం ఇంపాక్ట్ అని వస్తుంది. వర్షన్ 5.2.1 ఫర్ విండోస్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసేయండి, మీకు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత మీరు సిస్టంలో వేసుకుని ఒకసారి సిస్టమ్ అయితే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత చూడండి, నేను ఒక వీడియో చూడండి నేను ఒక ఇమేజ్ ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసి దీంట్లోకి అయితే డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఫిలిం అని టైప్ చేయండి. ఫిలిం అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి కొన్ని మనకి ఫిలిం స్టాక్ అని వస్తుంది. ఓకే, ఇది కాకుండా అవి డిఫాల్ట్గా వచ్చినాయి అన్నమాట. అవి కాకుండా చూడండి, ఇక్కడ ఫిలిం ఇంపాక్ట్ ఎసెన్షియల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, వాటిని చూడండి. ఇవి ఎఫెక్ట్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు వాటర్ మార్క్ అయితే ఇచ్చున్నారు. సో అది మీ అవసరాన్ని బట్టి మీరు కావాలి అనుకుంటే వాడుకోండి, వద్దు అనుకుంటే మాత్రం రిమూవ్ చేసేయండి. ఓకే, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకైతే వాటర్ మార్క్ లేకుండా వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాము అవి అసలు ఏంటి అనేది. ఎఫెక్ట్స్ వరకు అయితే మాత్రం బాగానే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను 3D రొటేట్ ఎఫెక్ట్స్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత ఇది చూడండి, ఇప్పుడు మనకి ఓకే అది రొటేట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ గ్రో ఎఫెక్ట్, మూవ్, షింక్, ఇలా నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి ఎఫెక్ట్స్ అయితే చూడటానికి. కాకపోతే వాటర్ మార్క్ అయితే ఇచ్చున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు వాటర్ మార్క్ అనేది ఇందులో కాబట్టి కనపడట్లేదు. అదే ఈ వీడియో తీసుకున్నాను అనుకోండి, ఈ వీడియో తీసుకొని అప్లై చేశాను. వాటర్ మార్క్ కనపడుతుందా? ఇప్పుడు ఇవి చూడండి, ఇది వాటర్ మార్క్స్ అనమాట ఇవి. సో అది మీకు అవసరం లేదు, ఊరికి చూపించాలి అనుకుంటే వాడుకోవచ్చు, లేదనుకుంటే వాటిని రిమూవ్ చేసేయండి. ఇవి ఏంటి అంటే డెమోస్ చూపించడానికి అయితే చక్కగా ఉపయోగపడతాయి. మనకి మన అవసరానికి తగ్గట్టు వాడుకోవాలంటే మాత్రం వాడుకోలేము. ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో సో వాళ్ళకి వాటర్ మార్క్ లేకుండా అయితే వస్తున్నాయి. ఓకే, మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో అయితే మనం ఎసెన్షియల్ మోషన్స్కి సంబంధించి కొన్ని ప్రీసెట్స్ అయితే చూద్దాము. అవైతే చక్కగా యూజ్ అవుతున్నాయి, ఎలాంటి వాటర్ మార్క్ కూడా లేదు వాటికి. సో నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.